गीतामृत महोदधये नमः। ओम गीतामृत आस्वाद आनंदाय नमः। ओम कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप। ओम भगवद्गीते भवद्वेषिणीं त्वाम् భవద్వేషిణీం కాదు భవద్వేషిణీం భవద్ కాదు భవద్వేషిణీం భవద్వేషం వస్తుంది భవద్వేషిణీం భవద్వేషిణి। ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం ఏతద్బాణమవష్టభ్య అనుసందధామి। సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః। సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః। శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః। అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు। మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః। అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు। జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః। యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే। మనుష్యాణాం సహస్రేషు
సహస్రేషుని సాకు ఒత్తుతున్నారు. అక్కడ సా ఉంది, హా ఉంది, శ్రే ఉంది. మనుష్యాణం సహస్రేషు సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కశ్చిన్ మాం వేత్తి తత్వతః. రామరాజు గారి గొంతుకి మీ అందరి గొంతుకి తేడా వస్తుంది, టైం లాగ్ వస్తుంది. కలుపుకొని ఎవరో ఒకళ్ళు కలుపుకొని చెప్పాలి. ఎవరో వాళ్ళు కలుపుకొని చెప్పండి. కలుపుకుంటే ఇద్దరు కలుపుకొని ఒక గొంతులో రావాలి. భూమి ఆపో అన్నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి ధనంజయ. ధనంజయ అంటున్నారు. ధనంజయ కించిదస్తి ధనంజయ. మీరు ధనంజయ అని అప్పుడు అది సంబోధన. అది కించిదస్తి ధనంజయ. ధనంజయ అనండి. ధనంజయ అందరూ అనండి. ధనంజయ అట్లా ధనంజయ అని కూడా తీయద్దు. అట్లా కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. బాగా కట్ చేసి తేజశ్చాస్మి విభావసౌ. మీరు సరిగ్గా కట్ చేయకపోతే వి తేలిక పలుకుతుంది. తేజశ్చాస్మి విభావసౌ అట్లా.
ప్రణవ సర్వవేదేషు ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం ఋషు శబ్ద ఖే పౌరుషం ఋషు ఋషు అంటున్నారు ఎవరో ఋషు షు షకారం పలకాలి శబ్ద ఖే పౌరుషం ఋషు శబ్ద ఖే పౌరుషం ఋషు పుణ్యోగంధ పృథివ్యాం చ పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్ బుద్ధిమతాం అస్మి బుద్ధిమతాం అస్మి తేజస్వినాం అహం తేజస్వినాం అహం ఏ చైవ సాత్వికా భావాః ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్ తామసాశ్చ ఏ రాజసాస్ తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి మత్త ఏవేతి తాన్ విద్ధి మత్త ఏవే ఏ అది ఏ కాదు ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి నత్వహంతేషు తే మయి త్రిభిర్గుణమయైర్ భావైః త్రిగుణమయైర్ భావైః ఏభిః సర్వమిదం జగత్ సర్వమిదం జగత్ ఏ ఏ అచుయే ఏభిః సర్వమిదం జగత్ సర్వమిదం జగత్ మోహితం న అభిజానాతి మాం మోహితం న అభిజానాతి మాం నియమిత విరామం ఇవ్వండి మోహితం న అభిజానాతి మాం మోహితం న అభిజానాతి మాం అక్కడ మోహితం 3 అక్షరాలు నా అభిజానాతి మాం అనేది 5 అక్షరాలు అందులో నా ఒక పదము అభిజానాతి ఒక పదము మాం ఇంకో పదం 3 పదములు ఉన్నాయి 5 అక్షరాలు ఉన్నాయి ఆ గ్రూప్ ఒకటి రావాలి అది ఆ సమూహం ఒకటిగా పలకాలి ఇది ఒకటి విడిగా పలకాలి దానికి కావలసినటువంటి విరామం ఇస్తేనే స్పష్టంగా తెలుస్తుంది మనమైతే అక్షరాలు పలికేస్తాం కానీ స్పష్టంగా కాదు వినిపించదు అన్నమాట వ్యక్తం కాదు మోహితం న అభిజానాతి మాం మోహితం న అభిజానాతి మాం తొందర శివుడు ఎందుకు శివపద తొందరపడుతున్నావు మోహితం న అభిజానాతి మాం మోహితం న అభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం ఏభ్యః పరం అవ్యయం ఏభ్యః అచ్చుయే ఏ అంటే యాకే 2 అక్షరాలు ఉంటుంది యాకే తొమిస్తే ఏ ఒకటి వస్తుంది అచ్చు ఏ వలుగుతుంది యాకే తొమిస్తే ఏ వలితే ఎవరు అని అర్థం వస్తుంది అచ్చు ఏ పలికినప్పుడు ఆ అక్షరం అవతల అక్షరంతో కలిసి పలుకుతుంది ఇక్కడ ఏభ్య అంటే వాటి గురించి అర్థం అంతేగాని ఏభ్య పరం అవ్యయం దైవీ హేష గుణమయీ తొందరపడితే గుణమయీ పలకదు దైవీ హేష గుణమయీ తొందరపడుతున్నారు తర్వాత గు స్వర్గా పలికిన దాకా ఆగాలి దైవీ హేష గుణమయీ అది లెక్క
మళ్ళా దైవీ హేష గుణమయీ దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే మాయామేతాం తరంతి ఏ న మాం దుష్కృతినో మూఢాః న మాం దుష్కృతినో మూఢాః. నువ్వు మూఢాః అంటున్నావు, ఢా ఒత్తు పలకాలి. మూఢాః మూఢాః ఢా పలుకు, ఢా. మూఢాః 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 అంటున్నావు. న మాం దుష్కృతినో మూఢాః న మాం దుష్కృతినో మూఢాః న మాం దుష్కృతినో మూఢాః న మాం దుష్కృతినో మూఢాః. నువ్వు మూఢాః అని అంటున్నావు. నువ్వు నిన్ను నిలబడి పెడితే వాళ్ళందరికీ విసుగొచ్చేదాకా నిన్ను పట్టాలి. మళ్ళీ న మాం దుష్కృతినో మూఢాః మా దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞానాః మాయయా అపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః ఆసురం భావమాశ్రితాః ఆసురం భావమాశ్రితాః ఆసురం భావమాశ్రితాః. భాపే లేపద్దు, ఆసురం భావం. ఆసురం ఎట పలుకుందో భావం ఎటు. ఆసురం భావమాశ్రితాః. ఆసురం భావమాశ్రితాః. చేతులు చూపిస్తున్నప్పుడు కూడా తేడా చేయకండి. ఆసురం భావమాశ్రితాః. ఆసురం భావమాశ్రితాః. చతుర్విధ భజంతే మాం చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ జ్ఞాని చ భరతర్షభ. తేషాం జ్ఞాని నిత్యయుక్తః తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్ విశిష్యతే. ఏకభక్తి విశిష్యతే. భక్తిర్ కాదు, ఒత్తులు పలకాలు. ఒత్తులు బాగా అలవాటు చేసుకుని రావాలి. చూడండి, ఆ శ్లోకాల్లో తేషాం జ్ఞాని నిత్యయుక్తః 3 పదములు ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే ప్రోసాటంలో పెట్టుకుంటే, అంటే గద్య క్రమంలో పెడితే తేషాం నిత్యయుక్తః జ్ఞాని. శ్లోకంలో ఎట్లా ఉంది? తేషాం జ్ఞాని నిత్యయుక్తః అని వచ్చింది. ఇష్టం వచ్చినట్టుగా పలిగితే విశేషణం ఎప్పుడు కూడా ముందుకు వస్తుంది. నిత్యయుక్తః అనేది విశేషణం, జ్ఞాని అనేది విశేష్య పదం కనుక అది ముందుకు వస్తుంది. శ్లోకంలోనేమో తర్వాత ఉంది. ఆ తేడా పలకాలి అంటే మనం ఆ విశేషణాన్ని ముందుకు వేస్తే ఏ ధ్వని ఇస్తామో ఆ ధ్వని అక్కడ ఇస్తే అప్పుడు తనంతట తానే విశేషణం ముందుకు వచ్చినట్టుగా కూర్చుకుంటుంది. ఇది భావయుక్త అధ్యయనం అంటే. అధ్యయన శబ్దానికి భావయుక్తం అర్థం చేసుకోవడం భావం ఒకటి, అర్థం చేసుకున్నట్టుగా వ్యక్తం చేయటం కూడా భావం. తేషాం జ్ఞాని నిత్యయుక్తః తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్ విశిష్యతే. ఏకభక్తిర్ విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం.
ప్రియో జ్ఞానినోత్యర్థమ స చ మమ ప్రియః. ఇప్పుడు ఈ వాక్యాన్ని సచ మమ ప్రియ అని సరైన విరామం ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది? సచ మమ ప్రియ, అది కూడా మనం సరిగ్గా గుర్తించి పలికితే, లేకపోతే సచ మమ ప్రియ, సచ మమ ప్రియ ఎట్టగా పలుకుతున్నది. వాడు కూడా, అతడు నాకు ప్రియుడు, నాకు ప్రియుడు వేరు, అతడు నాకు ప్రియుడు, అతడు ప్రియుడు. ఎవరికి? నాకు. ఒక ప్రశ్న వేస్తే నాకు అర్థం వస్తుంది. లేకపోతే స ప్రియ, అతడు ప్రియుడు, సరిపోయింది. ఇక్కడ ఎవరికి ప్రశ్న వేసుకుంటే నాకు వస్తుంది కనుక స చ సచ చకారం వచ్చింది. అక్కడ చకారం పదంలో లేదు, విడిగా పదం. సచ సచ అంటే సచ అనే పదం లేదు, పదం వేరు. స వేరు, సహ వేరు, చ వేరు. స చ మమ ప్రియ. చెప్పండి. మమ ప్రియ. స చ మమ ప్రియ. మమ ప్రియ. ఉదారా సర్వ ఏవైతే. జ్ఞానీ త్వాత్మైవ మే మతం. తొందరపడుతున్నారు. మన సంగీతం రికార్డులో ఆ తేడా చూపించడానికి చతుర్విధ భజంతే మాం ఒక రాగంలో ఉంది. తర్వాత తేషాం జ్ఞాని దీని కోకిల రాగం ఏదో ఉంది, ఆ కోకిల రాగంలో ఉంది. ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఉదారా సర్వ ఏవైతే, ఈ సర్వ ఏవ ఎవరు పని చెప్పినటువంటి చతుర్విధ. జ్ఞాని ఆత్మైవ మే మతం అనేది జ్ఞాని యొక్క రెఫరెన్స్ పై శ్లోకంలో ఉంది, తోకని తేడా వచ్చేటప్పటికి. అందుకని ఆ భావాన్ని ఇవ్వటం కోసమని సంగీతంలో ఏం చేశారంటే ఉదారా సర్వ ఏవైతే అనేది చతుర్విధ భజంతే మాం ఆ రాగంలో ఇచ్చి, అంతవరకు ఇచ్చి వెంటనే ఒక సితార బిట్టు ఇచ్చి మార్చేసి జ్ఞానీతో ఆత్మైవ మే మతం అనేది పైన కోకిల రాగంలో ఇచ్చారు. అది సంగీతం తెలిసిన వాడికి తెలుస్తుంది, కానీ అక్కడ గుర్తింపుకి బాగా తెలియాలి. వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పారు, జ్ఞాని గురించి చెప్పారు, వాళ్ళందరూ పర్వాలేదు కానీ వాడు సరే కానీ జ్ఞానీతో ఆత్మైవ మే మతం అది రావాలి. అటువంటి ఎక్స్ప్రెషనేట్గా రావాలి. ఒక్కొక్క వాక్యం పలికితే పదం పలికినది ఉండాలి, భావం ఎట్లా ఉండాలి, లోపల ఉండాలి, బయట పలకాలి. లోపల ఉంటే సరిపోయింది కాదు, లోపల ఉంటే అంతవరకు మంచిదే, బయటికి పలకపోతే అంతవరకు వ్యక్తం కాలేదు. గ్రహింపు సరిపోయింది కానీ వ్యక్తం కాలేదు, వ్యక్తమైంది గ్రహింపు లేదు, అది తప్పి. రెండు కలిస్తేనే సృజ విసర్గే. ఇది మనకు తెలియాలి. అధ్యయనం చేసేటప్పుడు అంత భావయుక్తంగా ఉంది. ఇక్కడ భావ శబ్దానికి భవతి ఎట్లా భవతుంది, గ్రహింపు భవతి, వ్యక్తీకరణ భవతి, రెండు కూడా కలుగుతాయి. చెప్పండి. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆత్మ తొందరపడద్దు. జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆస్థిత సహి యుక్తాత్మా. మామేవ అనుత్తమాం గతిం. బహూనాం జన్మనామంతే. దీనిలో కూడా బహూనాం జన్మనామంతే. బహూనాం అంతే అని మనం చెప్పలేము, ఎందుకంటే అంటే ఏది దేని యొక్క బహుళత్వం వచ్చింది. జన్మనామంతే అని చెప్పచ్చు. జన్మనామంతే మళ్ళీ ప్రశ్న వేస్తే ఎన్ని జన్మలు అని ప్రశ్న వేస్తే బహూనాం అని అర్థం వస్తుంది. కనుక ఆ రెండింటికి పక్క పక్కనే ఉన్నప్పటికీ కూడా ధ్వని తేడా. బహూనాం జన్మనామంతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే.
ఇక్కడ జ్ఞానవాన్ ప్రపద్యతే, జ్ఞాని ప్రపత్తి చేస్తాడు. ఎవరిని? ఆ ప్రశ్న వేసుకుంటే సమాధానం జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మాం ప్రపద్యతే. వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. ఇప్పుడు ఈ పాదం కూడా కలుపుకుంటే జ్ఞానవాన్ వాసుదేవ సర్వమితి మాం ప్రపద్యతే. ఇది అక్కడికి కలవాలి. ఆ కలవాలి అంటే ఇది పోయి దండాన్వయంలో అక్కడ కూర్చోవాలంటే వాక్యం చెప్పేటప్పుడు ఏ ధ్వనిలో పలుకుతుందో ఆ ధ్వని అక్కడ ఇస్తే అది మార్చుకోండి, పేర్చుకోండి అన్నట్టుగా అవంతా అవే సర్దుకుంటాయి. మీరు అట్లా సర్ది చెప్పినట్టుగా ఉంటుంది, అవతల వాడు వినిపిస్తుంది. మళ్ళా బహూనాం జన్మనామంతే. బహూనాం జన్మనామంతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. స మహాత్మా సుదుర్లభః. స మహాత్మా సుదుర్లభః. సుదుర్లభః అంటున్నారు వీళ్ళు. దాని లభః దుర్లభః సుదుర్లభః. దుర్లభః సరిపోతుంది. ఈ సు అనేది ఇంకో విశేషణాన్ని వేస్తున్నారు. మీరు దుర్లభ అనే పదాన్ని తెంపకూడదు. దుర్లభం అంటే దొరకడు. సుదుర్లభ అంటే లభ సుదు రెండు విశేషణాలు పక్కన నెట్టేసామని అర్థం కాదు. అక్కడ ముందు విశేషం ముఖ్యమైనటువంటిది దుర్లభ. స మహాత్మా దుర్లభ. ఆ మహాత్ముడు దుర్లభుడు, దొరకడు. సుదుర్లభుడు అంటే స్పష్టంగా దుర్లభుడని ఆ సువిశేషణానికి చాలా అర్థాలు చెప్పుకోవచ్చు మనం. అర్థమైందా? సుదుర్లభ అనకూడదు, సుదుర్లభ అట్లా. స మహాత్మా సుదుర్లభ. కామైస్తైస్తైర్ హృతజ్ఞానాః. మళ్ళీ హృత లేదు అక్కడ, హృత జ్ఞానాః ఉంది. ఎక్కడ చూసింది? మీరు హృత జ్ఞాన అంటున్నారు. హృత జ్ఞానాః చెప్పండి అందరు. హృత జ్ఞానాః. అందరు హృత అంటున్నారు. గకారం లేదు మధ్యలో, గకారం వలుగుతోంది. గకారం ఎట్లా వలుగుతోందంటే మీరు నోరు భూమిని మింగడము, నోరు ధ్వని ఇవ్వటంలో తేడా వస్తుంది. మీరు గకారం చెప్పాలని చెప్పటంలే. అది ఎట్లా ఉండాలంటే చెప్పాలని చెప్పినా, కావాలని చెప్పినా, వద్దని చెప్పినా, గుర్తించకుండా చెప్తే గుర్తించినటువంటి దోషం వచ్చేస్తుంది అక్కడ. హృత జ్ఞానము మతిలో జ్ఞానం అడుగంటిపోయి, అడుగంటిన జ్ఞానంతో, అడుగంటిన జ్ఞానంతో అంటున్నాం మనం. తెలుగులో అంటారు, ఏ పాటలో మనం. ఆ దోషం ఎక్కడి నుంచి వస్తుందంటే దీన్ని ఒక అడుగంటినటువంటి జ్ఞానము. తెలుగులో 2 పదములు చేశారు, సంస్కృతంలో ఏం చేశారు? అది ఒక సమాస పదం చేశారు. సమాస పదం చేసినప్పుడు సమాస పదంతో దానికి గౌరవించి మాట్లాడాలి, పలకాలి. కామైస్తైస్తైర్ హృత జ్ఞానాః. హృత జ్ఞాన పలికేటప్పుడు చెబుతుంటే వినిపించుకోకుండా హృతజ్ఞ మళ్ళీ అది అంటున్నావు. హృత తర్వాత జ్ఞా పలకాలంటే ఆ తెంపి పలకాలి. హృత జ్ఞాన. చూడు, హృత ఒక ధ్వనిలో పలికింది, జ్ఞా వేరే ధ్వనిలో పలికింది. అడుగంటిన జ్ఞానం కలవాడు, జ్ఞానం అడుగంటిన వాడు, అడుగంటిన జ్ఞానం వాడు, జ్ఞానం అడుగంటిన వాడు, జ్ఞానం అడుగంటిన జ్ఞానం. తేడా ఉంది, శబ్దం తేడా ఉంది. అట్లాగే హృత జ్ఞానం. ఆ తేడా ఇవ్వటానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఆ తేడా మనం ఇవ్వలేక తొందరపడేటప్పటికీ హృతజ్ఞానం పలుకుతుంది. కంఠాన్ని చక్కగా ఇవ్వాలి. కంఠం పలుకుతుంది, కఠి శబ్దే ధాతం. కామైస్తైస్తైర్ హృత జ్ఞానాః. హృత అని ఆపుతున్నందుకు హృత
నువ్వు హృతజ్ఞాన ఆపుతున్నావు. హృత తర్వాత హృత జ్ఞానా చెప్పండి. హృత జ్ఞానా హృత జ్ఞానా. హృత జ్ఞానం కృతజ్ఞన ఆపుతున్నారు మీరు. హృత 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 జ్ఞానా హృత జ్ఞానా హృత జ్ఞానా. హృత జ్ఞానా అది హృతచ్చన బలదు. అందువరకు తెలిసిన మీకు జ్ఞాశబ్దం జ్ఞా కావర్గంలో ఉంది. కావర్గంలో ఉంది కనుక గాకారం వచ్చింది. అది వస్తుంది. అది అంటే మన పలకూడదు, తప్పు. కామైస్తైస్తైర్ హృత జ్ఞానా. అందరూ హృతజ్ఞనే అంటున్నారు. కామైస్తైస్తైర్ హృత జ్ఞానా. ప్రపద్యంతే నరాధమాః. ప్రపద్యంతే అన్యదేవతాః కాదు, ప్రపద్యంతే అన్యదేవతాః. తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. తొందర ఎందుకు? స్వయా ప్రకృత్యా నియత. ఈ స్వయా ముందు రావాలి. ప్రకృత్యా నియత స్వయా. స్వయా ధ్వని కింద పలుకుతుంది. స్వయా ప్రకృత్యా నియత. వాళ్ళ ప్రకృతికి తగినట్లుగా, ప్రకృతి తగినట్లుగా, వాళ్ళ ప్రకృతి తగినట్లుగా. ఈ వాళ్ళ ముందు వెళ్ళాలంటే అది ఏ ధ్వనిలో పలకాలో ఆ ధ్వని అక్కడ ఇవ్వాలి. మామూలుగా చెప్తే ప్రకృతి తగినట్టుగా వాళ్ళ అంటే సరిపోయినట్టుగా ఉంటుంది. కానీ దండాన్వయ క్రమానికే మన పలకాలి. వాళ్ళ ప్రకృతి తగినట్లుగా, ప్రకృతి తగినట్టుగా వాళ్ళ అన్నప్పుడు వాళ్ళ కలిసి పలుకుతుంటుగా ఉంటుంది. అది దండాన్వయం చెప్పినప్పుడు వాళ్ళ ప్రకృతి, వాళ్ళ ప్రకృతి చూడండి, వాళ్ళ ప్రకృతి తగినట్లుగా. స్వయా ప్రకృత్యా నియత స్వయా. సకరం ఆపండి. ప్రకృత్యా అక్కడ గుర్తు కూడా అక్కడ ఉంది. ప్రకృత్యా నియత అక్కడ గుర్తుంది, ఉందా? దాని తర్వాత గుర్తు, తర్వాత స్వయా. ప్రకృత్యా నియత స్వయా. తొందరపడి చెప్పేస్తే అవతల అనిపిస్తుంది. అందరూ ఒక గొంతులో ప్రకృత్యా నియత స్వయా. నువ్వు స్వయా అనేసావు. అందరూ వాళ్ళ ప్రకృతి అని లోపల నువ్వే శివ. ప్రకృత్యా నియత స్వయా. వాళ్ళు ముందు మొదలు పెట్టారు, మీరు ఆలస్యంగా మొదలు పెట్టారు. ఆ చేతులు చూపిస్తాం మళ్ళా. ప్రకృత్యా నియత స్వయా. యో యో యాం తనుం భక్తః. యో యో ఎడబడతారు, యాం అటబడుతున్నారు. ఎవరెవరు ఏ భక్తః తనుం అని, ఎవరెవరు ఏ భక్తులను, యాం తను ఏ రూపములను, ఏ భక్త యాం తను ఏ భక్తులు ఏ రూపములు. అక్కడ ఏకి తేడా ఉంది. ఏ భక్తులు అనేప్పుడు కూడా ఏ అనేది భక్తులకు చూపిస్తుంది. ఇక్కడ యాం అనేమో చేస్తుంది తను అంటే రూపమునని. ఆ తేడా చూసి గుర్తించి పలకాలి. యో యో యాం తను భక్తః. యాం తను కలిపి రావాలి. ఏ రూపమును. యో యో అక్కడ గుర్తుందా లేదా? గుర్తుంది. యాం తను భక్తః కలిపి వచ్చిందా? తను గుర్తుంది మళ్ళా, అంతే అయిపోయింది. యాం తనము ఒక భావం.
యో యో భక్త యాం యాం తను, యో యో యాం యాం తను భక్త. యో 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 యాం 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 తను భక్త. మీరు ఒకే అని లాగేద్దు అంటారు. అంటే చీపురు కట్టబట్టి ఊడ్చినట్టు ఉంటుంది. అట్లా కాదు, ధ్వని భేదం ఇచ్చుకుంటూ పలకాలి. ఎవరెవరు ఏ ఏ రూపమును, భక్తులు అంటే ఏ ఏ భక్తులు ఏ ఏ రూపమును, అట్లా యో యో యాం యాం తను భక్త. యో 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 యాం 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 తను భక్త. తొందరపడుతున్నావు శివ. యో యో యాం యాం తను భక్త. యో యో యాం యాం తను భక్త. వీళ్ళు తొందరగా చెప్తున్నారు, మీరు పలికే లోపల మీరు దగ్గర ఉన్నారు, నాకు అతని సంబంధాన్ని నిర్మించట్లే. వాళ్ళేమో నెమ్మదిగా చెప్తున్నారు. గట్టిగా చెప్పండి. యో యో యాం యాం తను భక్త. యో 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 యాం 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 తను భక్త. శివ నీ కొంత ఆనే ఉంది, పొట్ల నుంచి రావటంలే. అరిచినట్టు ఉంటుంది. పొట్ల నుంచి రాకపోతే అరిచినట్టుంది. అని అరుస్తాం. అరిస్తే ఆ వేరు, వేరు. అరిచినట్టుగా వస్తే అవతల ధ్వనుల్ని మింగేస్తుంది. యో యో యాం యాం తను భక్త. యో 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 యాం 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 తను భక్త. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి. శ్రద్ధయా దయా అర్చితుం ఇచ్చతి. తస్య తస్య అచలాం శ్రద్ధాం. తస్య 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 అచలాం శ్రద్ధాం. అచలాం శ్రద్ధాం అనద్దు, అచలాం శ్రద్ధాం, అచలమైనటువంటి శ్రద్ధ. కర్మధారయ సమాసం అది. తస్య తస్య అచలాం శ్రద్ధాం. తస్య తస్య అచలాం శ్రద్ధాం. అసలా నీకే చెప్పేది. అసలాం శ్రద్ధాం అని ఆపుతున్నావు దానికి. అన్నట్టుగా అనాలి. అచలాం శ్రద్ధాం ఆపుతున్నావు. అచలాం శ్రద్ధాం అంటున్నావు. అచలాం శ్రద్ధాం. శ్రా సరిగ్గా పలుకు. ఆపాసన అవసరం లేదు, వస్తుంది అది. అచలాం శ్రద్ధాం, అచలమైనటువంటి శ్రద్ధ. అచలమైనటువంటి శ్రద్ధ కాదు. ఆపుతున్నావు. విశేషణం చెప్పినప్పుడు కాదు. మంచి వాడు అనరు. మంచివాడు అంటారా, మంచి వాడు అంటారా? చెప్పు. మరి ఇంకే మాట నువ్వు విడదీసి చెప్తే ఎట్లా వస్తుంది? అచలాం శ్రద్ధాం, అచలాం శ్రద్ధ. అచలాం ఒక ధ్వనిలో పలుకుతుంది, శ్రద్ధ ఇంకో ధ్వనిలో పలుకుతుంది. పలికేటప్పటికి ధ్వని తేడా ఇచ్చేటప్పటికి రెండు పదములు విడిగా తెలుస్తుంది. కలిపి చెప్పేస్తే కూడా అది కలిపినట్టుగా, పదములు కలిపేసినట్టుగా రాదు. ధ్వని తేడా ఇచ్చావు కదా, ధ్వని తేడాతో రెండు భావములు ఒకే చోట పలికినప్పుడు కూడా రెండు భావములు రెండుగా పలుకుతాయి, రెండు పదములు రెండు విడిగా పలుకుతాయి ధ్వని తేడా చేత. తస్య తస్య అచలాం శ్రద్ధాం. తస్య 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 అచలాం శ్రద్ధాం. తామేవ విదధామ్యహం. తామేవ విదధామ్యహం. స తయా శ్రద్ధయా యుక్తః. తయా శ్రద్ధయా యుక్తః. తస్య ఆరాధనం ఈహతే. తస్య ఆరాధనం ఈహతే. లభతే చ తతః కామాన్. లభతే చ తతః కామాన్. మయైవ విహితాన్ హి తాన్. మయైవ విహితాన్ హి తాన్. స్పష్టంగా పడండి. ముందు ధ్వని కడుపు నుంచి రావాలి, వస్తే స్పష్టంగా పలుకుతుంది. మయైవ విహితాన్ హి తాన్. మయేవ విహితాన్ హి తాన్.
మయేవ తర్వాత ఆపుతావు ఎందుకు? మయేవ విహితాన్ ధ్వని తేడాతో కలిపి చెప్పినప్పుడు కూడా భావం పలుకుతుంది. అక్కడ విడదీస్తే మయేవ విహితాన్ అంటే నా చేత విధింపబడిన ఆ పదములు తెంపడానికి లేదు, ఒకటిగా పలకాలి. రెండు పదములు విడిగా పలకాలి. అందువల్ల ధ్వని భేదం ఇచ్చాం మనం. మయేవ విహితాన్ హి, ఇక్కడ మయేవ విహితాన్ హితాన్ అని చూస్తారు అందరూ. హితాన్ అంటే హితములు అర్థం పలుకుతుంది. ఇక్కడ హి అనేది అక్కడ ఇట్లా అవ్యయ పదం అంతే. తాన్ మయేవ విహితాన్ తాన్ లభతే. అక్కడ హి అర్థం అడ్డం వచ్చింది కనుక ఏం చేయాలి? దాన్ని ఆపాలి. మయేవ విహితాన్ హి తాన్. మయైవ విహితాన్ హి తాన్. మయేవ విహితాన్ హి తాన్. మయేవ మయైవ విహితాన్ హి తాన్. అంతవత్తు ఫలం తేషాం. అంతవత్తు ఫలం తేషాం. ఫలం కాదు, ఫా అంటున్నారు ఎవరన్నా. ఫ ఫ ప ఫ మనకు అది ఫా అనేది మృదు పదం. ఫలాన్ ఫలానా అని అంటారు. ఫలాన్ అంటారు వాడు. ఫా అనే పదం తెలుగులో లేదు, సంస్కృతంలో లేదు. ప ఫ చెప్పండి. ప ఫ అంతే, ఫా కాదు. అంతవత్తు ఫలం తేషాం. అంతవత్తు ఫలం తేషాం. తద్భవత్యల్పమేధసాం. 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 ఇది శివాను. తద్భవత్యల్పమేధసా. దేవాన్ దేవయజో యాంతి. దేవయజో యాంతి. దేవాన్ దేవయజో యాంతి. దేవాన్ దేవయజో యాంతి. మద్భక్త యాంతి మామపి. మద్భక్తా యాంతి మామపి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. తొందరపడతామే జిష్వ. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. మన్యంతే మాం అబుద్ధయః. మన్యంతే మాం అబుద్ధయః. అబుద్ధయః అనద్దు, యహ విడదీయద్దు, దాని రావాలి. ఆ పై కొలితే అబుద్ధయ సరిగా వస్తుంది. మన్యంతే మాం అబుద్ధయః. మన్యంతే మాం అబుద్ధయః. అబుద్ధయ అన్నారు. అబుద్ధయః అప్పుడు యహ తనకు కలిసి వస్తుంది. లేకపోతే అబుద్ధ దగ్గర అయిపోయి యా అవతల వెళ్ళిపోతుంది. అబుద్ధి బహువచన చెప్పినప్పుడు అబుద్ధయః. మన్యంతే మాం అబుద్ధయః. మన్యంతే మాం అబుద్ధయః. పరం భావం అజానంతః. భావమజానంతః. మమ అవ్యయం అనుత్తమం. మమ అవ్యయం అనుత్తమం. అనుత్తమం అంటున్నారు. ఆ పైకి పలకాలి. మమ అవ్యయం అనుత్తమం. మమ అవ్యయం అనుత్తమం. కాస్త ఆగితే ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. ధ్వని భేదం చేత ఆగినట్టుగా పలకాలి. కొన్ని నువ్వు మమ అవ్యయం అన్నప్పుడు ఆ అవ్యయం సరిగా పలిపోయారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ దమ్మైపోయింది. అనుత్తమం అంటున్నారు. మమ అవ్యయం అనుత్తమం. మమ అవ్యయం అనుత్తమం. అవ్యయం తర్వాత ఆగి మమ అవ్యయం మమ అనుత్తమం. ఆ గ్యాప్ కూడా వస్తుంది. అట్ట మీరు ఆ గ్యాప్ ఇచ్చి పలికినప్పుడు నా అవ్యయమైన లక్షణమును, నా అనుత్తమమైన లక్షణమును పలుకుతుంది. మమ అవ్యయం అనుత్తమం. మమ అవ్యయం అనుత్తమం. అయిపోయింది. ఆగలేకుండా కూడా అనుత్తమం వచ్చేసేసింది. మమ రాదు, మధ్యలో రావద్దు. మమ భావం పలకాలి అక్కడ. మమ అవ్యయం అనుత్తమం. చూడండి, మమ అవ్యయం మమ అనుత్తమం.
ఆ మమ అని చెప్పకుండా పలకాలంటే ఆ ఎట పలుకుతామో, మమ అవ్యయంలో ఆ ఎట పలికారో అనుత్తమంలో ఆ అట పలికితే అప్పుడు ఈ మమ తీసుకొచ్చి దాని మధ్యలో పెట్టినట్టుగా పలుకుతుంది అది. మమ అవ్యయం అనుత్తమం. ఆగండి ఆగండి. మమ అవ్యయం అనుత్తమం. అనుత్తమం. న అహం ప్రకాశ సర్వస్య. నాహం ప్రకాశ సర్వస్య అనేస్తారు. దానిలో ఉందిగా కాదు. అహం నా ప్రకాశ, అహం సర్వస్య నా ప్రకాశ. నా ఎక్కడ రావాలి ఇప్పుడు? అహం సర్వస్య నా రావాలి. కనుక దాన్ని తెంపాలి. ఎట్లా తెంపాలి? ధ్వని భేదంతో తెంపాలి. అక్కడ సంధిలో ఉంది. నా అహం కలిపి నాహం అని ఉంది. సంధిని తెంపాలి. సంధిని అంటే తెంపాలి, ధ్వని భేదంతో తెంపాలి. ధ్వని భేదంతో తెప్పితే సంధిని తీరినట్టు వచ్చేస్తుంది గ్యారంటీగా. నా అహం ప్రకాశ సర్వస్య. అహం ప్రకాశ కలిపి రావాలి. నా అహం ఆపకూడదు. నా అహం ప్రకాశ సర్వస్య. యోగమాయా సమావృత. మూఢోయం న అభిజానాతి. లోకో మామజమవ్యయం. లోకోమా లోకం ముటివా? ఇది ఏం తొందర? లోక మాం అజం అవ్యయం 3 లక్షణాలు చెప్తున్నారు అక్కడ. మాం అజం అవ్యయం లోక న అభిజానాతి రావాలి. ఆ లోక పదం 3 వర్తించాలి. 3 ఒకే ధ్వనిలో చెప్పాలి. మామజం అవ్యయం, మామజం అవ్యయం మూఢ లోక న అభిజానాతి. ఆ లోక కూడా దానికి విశేషణం వెనక మూడో పాదంలో ఉంది. మూఢ లోక రావాలి. లోకో మామజమవ్యయం. తొందరపడ మామజమవ్యయం ఒకే ధ్వనిలో పలకటానికి ఎంత విరామం ఇవ్వాలో అంత చక్కగా ఆగి చెప్పండి. మాం టేకప్ చేయాలి. ఒక అక్షరమును విడిచిపెట్టి ఇంకో అక్షరాన్ని తీసుకోవాలి. అది విడిచిపెట్టడం ఎంత స్పష్టమో ఇంకో దాన్ని పట్టుకోవడం కూడా అంతే స్పష్టమైనది, అంతే విలువైనది. మళ్ళీ మూఢోయం న అభిజానాతి. లోకో మామజమవ్యయం. అది కరెక్ట్. మళ్ళీ లోకో మామజమవ్యయం. వేదాహం సమతీతాని. వర్తమానాని చ అర్జున. భవిష్యాని చ భూతాని. మాం తు వేద న కశ్చన. వేదన అనదు. మాం తు వేద న కశ్చన. నక నక్క నక్క కశ్చన కాదు. న కశ్చన, న కశ్చన. మాం తు వేద న కశ్చన. మాం తు వేద న కశ్చన. వేద తర్వాత నా తొందరపడతాడు. మాం తు వేద, నన్ను తెలుసుకునేవాడు కశ్చన లేడు, ఒకడు కూడా. మాం తు వేద న కశ్చన. ఇచ్ఛా ద్వేష సముత్థేన. దా వత్తద్దు అక్కడ. దాకు వావత్తు ఉంది కానీ దాకు దావత్తు లేదు. ద్వేష పదం అక్కడ ఉంది. ద్వేష అర్థమైందా? దాకు వావత్తు ఉంది కానీ దాకు దావత్తు లేదు. ఇచ్ఛా ద్వేషం. ఇచ్ఛా ద్వేష సముత్థేన.
ఇచ్ఛాద్వేష సముచ్చయేన. మళ్ళా ఇచ్ఛా ద్వేష సముత్థేన. ఇచ్ఛాద్వేష సముచ్చయేన. ద్వేష దగ్గర ఆపుతావు ఎందుకు? ఇచ్ఛా ద్వేష సముత్థేన. ఇచ్ఛాద్వేష సముచ్చయేన. ఇచ్ఛా ద్వేష 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 అని ఉత్తుతున్నారు దాన్ని పట్టించి. ఇచ్ఛా ద్వేష సముత్థేన. ఇచ్ఛాద్వేష సముచ్చయేన. సముత్థేన సా పై కొరగాలి. అవునా? సముత్థేన అంటే బాగా లేచి ఉంటున్న చేత అని అర్థం వస్తుంది. ఇచ్ఛాయా సముత్థేన ద్వేషస్య సముత్థేన. ఒకటి సమాసం అది. మొత్తం 8 అక్షరాలు ఒక సమాసంలో ఉన్నాయి. ఇచ్ఛా ద్వేష సముత్థేన. ఇచ్ఛాద్వేష సముచ్చయేన. ద్వంద్వమోహేన భారత. మోహేన. సర్వభూతాని సమ్మోహం. సర్వభూతాని సమ్మోహం. సర్గే యాంతి పరంతప. యాంతి పరంతప. పరంతప అంటున్నారు. సర్గే యాంతి పరంతప. సర్గే యాంతి పరంతప. పరంతప అనేది పరంతప ఒకటే చెప్పు. సమాస పదం ఒకటిగా చెప్పండి. పరంతప. పాపకి స్పష్టంగా పలిగితేనే పరంతప, లేకపోతే పరంతప అని పిలుగుతుంది. సర్గే యాంతి పరంతప. పరంతప పరంతప. పరని ఒక కురుగు తీసి తప అంటే సర్గే యాంతి పరంతప. యాంతి పరంతప. హే పరంతప సర్గే యాంతి. మధ్యలో సంబోధన వెనుక హే అనేది ఓరి పరంతపుడా అన్నట్టుగా వస్తుంది. ఎగతాళి చెప్పినా ఇంకోటి చెప్పినా సరే అక్కడ ఓ సంబోధన ఎప్పుడు కూడా తెలుగులో ఎట్లా ఉంటుంది? సంబోధన ఓ ప్రథమ విభక్తి అవుతుంది. ఓ ఓయి ఓరి ఓసి ప్రథమ సంబోధనకు ప్రథమ విభక్తి అది ఉన్నది. ప్రతిసారి చెప్పక్కర్లే. ఆ పదం చెప్పకపోయినా కూడా అది పలికినట్లే అన్నమాట. సర్గే యాంతి పరంతప. యాంతి పరంతప. ఏషాం ఏషాం త్వంతగతం పాపం. ఏషాం త్వంతగతం పాపం. ఏషాం త్వంతగతం 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 తు అంతగతం అన్నమాట. ఏషాం ఏషాం త్వంతగతం పాపం. ఏషాం త్వంతగతం పాపం. ఏషాం త్వంతగతం పాపం. ఏషాం త్వంతగతం పాపం. జనానాం పుణ్యకర్మణాం. తే ద్వంద్వమోహ నిర్ముక్తాః. ముక్తాః విసర్గ నిర్మించాలి చివర. తే ద్వంద్వమోహ నిర్ముక్తాః. భజంతే మాం దృఢవ్రతాః. దృఢ అనబడదు, దృఢవ్రతాః. దృఢ ఢ పలకచ్చక. భజంతే మాం దృఢవ్రతాః. తొందర ఎందుకు? తొందర పడితే దృఢం వచ్చేస్తుంది. అది మాం, అది మాం, అదేమో నేసల్ సౌండ్ అంటే ముక్కుతో పలికింది. అదే పోని భజంతే మాం దృఢవ్రతాః. తొందర భజంతే మాం దృఢవ్రతాః. జరామరణ మోక్షాయ. చూడండి, జరా మరణ అన్నప్పుడు జరాయాహ మోక్షాయ మరణస్య మోక్షాయ అని అంటే ఇప్పుడు ముసలితనం నుంచి విడుదల, మరణం నుంచి విడుదల రెండింటినీ చెప్తున్నప్పుడు అట్ట పలుకుతుంది.
అట్లా కాకుండా ముసలితని యొక్క మరణం అటువంటిది అని చెప్పాల్సిన జరామరణం అన్నప్పుడు ఏమవుతుంది, అది రెండు కలిపి ఒక సమాసం అవుతుంది. ఇప్పుడు ఈ సమాసంలో ఎట్లా ఉంది, మోక్షాయ మోక్షం కొరకు అనేమంటే జరాయ ముసలితనం యొక్క నుంచి విడుదల, మరణం నుంచి విడుదల. అటు ఎందుకంటే మనకు వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ముసలితనంలో కష్టంగానే ఉంది, మరణం కూడా కష్టంగానే. అందువల్ల రెండింటినీ మనకి పెరుగుతున్నాం, అది తెలియాలి. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్ విదుః కృష్ణం. అందరూ తే బ్రహ్మ తద్విదు కృష్ణం అని చదువుతారు. అది రాసినట్టు వాళ్ళు ఎట్లుంటుందంటే బ్రహ్మ ఉంటుంది, రాసి మనం తద్విదు అని విడిగా చూపించాం. పుస్తకాలు ఎట్లా ఉంటుంది, తా రాసి దీ కింద వావత్ వస్తుంది, బ్రహ్మ తద్విదు అని చదివేస్తారు. ఎట్టంటే అది చదివేస్తారు, కాదు అర్థం. తే బ్రహ్మ తద్ విదు కృష్ణం, తద్బ్రహ్మ అనే పదం అది, బ్రహ్మతత్ని తద్బ్రహ్మ. తే బ్రహ్మ తద్ విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చ అఖిలం. స అధిభూత అధిదైవం మాం. స అధియజ్ఞం చ ఏ విదుః. సా అంటే విడదీసిన తర్వాత ఇంకా మళ్ళీ దీర్ఘం చెప్తే ఎట్లా, స అధి, సా అతి విడదీస్తే స ఆ. స అధి, అది అధియజ్ఞం పదం, అది సా ధియజ్ఞం కాదు అది. మళ్ళీ స అధిభూత అధిదైవం మాం. స అధియజ్ఞం చ ఏ విదుః. ప్రయాణకాలేపి చ మాం. పిచ పిచ అనద్దు, ప్రయాణకాలేపి చ మాం. తే విదుర్ యుక్తచేతసః. యుక్తచేతస్ సమాసం అది. దానిలో యుక్త పదం ఉంది, చేతస్ పదం ఉండేది, కానీ అది సమాసంగానే పలకాలి. యుక్త చేతస్సుడు అంటే చేతస్సుతో నియమింపబడినట్లు వాడు, చేతస్సు ఎందు నియమింపబడిన వాడు అని. తే విదుర్ యుక్తచేతసః. తొందర ఎందుకు, తే విదుర్ యుక్తచేత, ఇవి సరిగా పలకండి. యుక్తచేతసః 4 అక్షరాలు ఉండేది, పట్టుకోవద్దు అని ఒకటిగా పట్టుకోవాలి. తే విదుర్ యుక్తచేతసః. ఏం తొందర శివ, తే విదుర్ యుక్తచేతసః. ఓం తత్ సత్. ఇది శ్రీ మహాభారతే. శ్రీ మహాభారతి అనకూడదు, మీరు అంటం లేదు గుర్తించాలి. ఇది శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. కురు కాదు కృ, కురు కాదంటున్నా, కృ. కురు అంటే కా కొమ్మిచ్చి క్రావడి,
క్రి అంటే వక్షసుడి. శ్రీకృష్ణార్జున సంవాదే. శ్రీకృష్ణార్జున సంవాదే. జ్ఞాన విజ్ఞాన యోగో నామ. జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. సప్తమోధ్యాయః. ఓం తత్ సత్. ఓం తత్ సత్. ఓం కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. ఓం కృష్ణానంద ముకుంద మురారి వామన మాధవ గోవింద. నేను తొందరపడుతున్నావు వీరందరూ. మూడు చోట్ల చెప్తున్నారు. మూడు చోట్ల చెప్తున్నప్పుడు ఒకటిగా పలకాలి, చూసుకుని పలకాలి. మళ్ళా అందరు ఓం ముకుంద మురారి వామన మాధవ. మీరు వామన అంటున్నారు, నేను వామన అంటున్నా. నేను సంబోధన ఎట్లా ఉంటుంది? కృష్ణానంద అంటున్నా. కృష్ణానంద, హే కృష్ణానంద, హే ముకుంద, హే మురారే, హే మాధవ, హే వామన, హే మాధవ. ఎట్లా పలుకుతుంది? మీరు ఎట్లా వచ్చినట్టు మీరు ప్రథమ విభక్తి పలుకుతున్నారు, వీడేమో సంబోధన ప్రథమ విభక్తి పలుకుతున్నాడు. మీరు సంబోధన పలకటంలే. కృష్ణానంద చెప్పండి. ఓం ఓం కృష్ణానంద అంటున్నారు. కృష్ణానంద ముకుంద మురారి వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. నామం ఎట్లా పలికారు చూడండి. సంబోధనగా పలికారు ప్రతి పదాన్ని. కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. మొదటి శ్లోకమేనండి. సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయః సంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు
ఎట్లన్నారు? అంత స్పష్టంగా అన్నారు చూడండి. నామం కూడా ఎట్లా? కృష్ణ నానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద. వాడు పలికింది ఎట్లా? వామన, మీరు వామన అంటున్నారు. వామన, హే వామన, హే మాధవ, హే గోవింద, హే శ్రీధర, హే కేశవ, హే రాఘవ, హే విష్ణు, శ్రీనారాయణ చిద్రూప. చిద్రూప అలా అర్థమైందే, హే చిద్రూప. కాకపోతే శ్రీధర కేశవ దగ్గర కొద్దిగా గమకం వచ్చింది, సంగీతం గమకం వచ్చింది. దాని మీద దీర్ఘంగా పలకద్దు, శ్రీ అనద్దు. శ్రీధర అని వచ్చినప్పుడు అక్కడ గమకం ఉంటారు. దాన్ని కేశవ గమకం పలికింది. శ్రీనారాయణ దగ్గర గమకం రాలే. రాగం అది రాగాన్ని తగినట్టుగా వాళ్ళు పలికారు. మనం ఎట్లా పలకాలి? శ్రీధర కేశవ రాఘవ విష్ణు. ఇది చెప్పుకుంటే ధ్వని ఆరోహణలో ఉంటుంది పలకరించినప్పుడు. అట్లాగే మళ్ళీ ప్రథమ మట్టము చెప్పినప్పుడు మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అని పలికారు వాళ్ళు. యోగం యుంజన్ మదాశ్రయ అల్ల. యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు యథా జ్ఞాస్యసి తచ్ఛృణు విడదీశాడు. కాబట్టి మళ్ళీ ఒకసారి వినండి ఇప్పుడు దాన్ని. ఇప్పుడు సంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఆ టేకప్ చేయటంలో ఉంటుంది గొప్ప విశేషం. టేకప్ అంటే దాన్ని తీసుకోవాలి. ఇది ఈ అక్షరాన్ని విడవాలి, ఆ అక్షరాన్ని తీసుకోవాలి. ఈ పదమును విడవాలి, ఆ పదమును విడవాలి. ఈ పదమును విడిచి దాన్ని చెప్పడంలో కూడా ధ్వని మార్చేటప్పటికి ఇది విడిచి దాన్ని చెప్పినట్టుగా వస్తుంది. మనకు కలిపి పలికినా కూడా అది ఒక చోట మనం అధ్యయనం చేయడం ఎట్లాగో దానిలో విశేషించి ఏం చెప్పుకున్నాం, ధ్వని భేదం చేత పదమును విరగొట్టినట్టు చెప్పచ్చు, కానీ విరగకూడదు. విరగొట్టడానికి వీళ్ళు, ఎందుకంటే భావం ఆ రెండు కలిస్తేనే ఒక భావం కలుగుతుంది. విశేషించి విశేషం రెండుకు చెప్పాలన్నప్పుడు కలిపి చెప్పేనే వస్తుంది. కలిపి చెప్పినప్పటికీ కలిపి చెప్పి ఒకే ధ్వనిలో చెప్పామనుకోండి, అప్పుడు అవుతుంది అలికేసినట్టు వస్తుంది. అట్లా కాకుండా అప్పుడు ధ్వని భేదం చేసాం అనమాట. విశేషణానికి ఏ ధ్వని ఉండాలో, విశేషమునికి ఏ ధ్వని ఉండాలో ఆ ధ్వనితో చెప్తే, ఆ శబ్దంతో చెప్తే ఎట్లా ఉంటుంది? అది విడదీసి చెప్పినట్టుగా ఉంటుంది, విడగొట్టకుండా విడదీసినట్టుగా వస్తుంది. ఈ మాట ప్రత్యేకంగా మనం అధ్యయనం చేయడం ఎట్లాగో చూపించాం మనం. ధ్వని భేదం చేత చెప్పచ్చు. అట్లాగే ఇందాక వచ్చింది ఎణాదేశం వచ్చింది, థియాని వచ్చింది, ఎక్కడ వచ్చింది శ్లోకం. సరే, కనుక మీరు ఏం చేయాలంటే ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి అన్నిటినీ పలికించడం అంటే మొట్టమొదటి మాట బరువు చేశాం. అయ్యా శ్లోకాన్ని అందరి చేత చెప్పించుకున్నాం. మనం చూసింది ఏమిటంటే అందరూ అదే తప్పులు అట్లాగే చెప్పారు, అదే తేడా చెప్పారు. అందరికీ అదే శ్లోకాన్ని అదే పదంలో ప్రతి పదమునకు అందరికీ మార్చవలసి వచ్చింది. కనీసం నలుగురు చెప్పిన తర్వాత ఐదో వాడిన నలుగురికి సవరించారు కనుక నేను సవరించి చెప్దాం అన్నటువంటి రావట్లేదు మనకు. అంటే అక్కడ విశేషం ఏమిటంటే లోపలిది బయటికి రావటంలే, వ్యక్తం కావటంలే. ఒకవేళ లోపల అవగాహన అయినప్పటికీ దాన్ని చివరికి ఎట్లా అర్థమవుతుందంటే అందరికీ నేను అనే మాట ప్రతి ప్రాణికి ఉంది. దానిలో ఒక విషయం చెప్తాను చూడండి. అందరూ ప్రాణులు, చర ప్రాణులైనా అచర ప్రాణులైనా అన్ని ప్రాణులు. ప్రాణి అంటేనే ప్రాణం కలిగింది ప్రాణి. ప్రథితం ఆనయతి, ఉనికిని స్పష్టంగా తీసుకున్నది. అందరూ ఉనికిని స్పష్టంగా తీసుకున్నారు.
అన్ని ప్రాణులు, అందుకని వాళ్ళు ప్రాణులైనారు. ఉనికిని స్పష్టంగా తీసుకున్నప్పటికీ కూడా ఉనికి పలకటంలే, తెలియటంలే. స్పష్టంగా తీసుకున్నారు. మరి భాషలో మనం మాట్లాడేటప్పుడు నేను అంటున్నాం. భాషలో మాట్లాడలేకపోయినా ప్రతి ప్రాణి కూడా నేనునే వ్యక్తం చేస్తుంది. అంత ప్రత్యక్షంగా అయినప్పటికీ కూడా దానికి అర్థం కావటం లేదు. ఇప్పుడు చివరికి అక్కడ దాకా వచ్చి దాన్ని వ్యక్తం చేస్తూ ఒక భగవద్గీత అధ్యయనం చేద్దాం అని ప్రయత్నం చేస్తే కూడా లోపల ప్రతిదానికి ఎట్లా ఉంటుందంటే మనం మామూలుగా కూడా ఏదో అనుకున్నా చెప్పలేకపోయినా అనే మాట లోకంలో కూడా మనకు అర్థం అవుతుంటుంది. నోటి దాకా వచ్చింది చెప్పలేకపోయినా అంటారా, నోటి దాకా వచ్చింది చెప్పలేకపోయినా. అటువంటివి ఇది మనకు దోషమే. అది సృష్టి యొక్క స్వరూపమే. అది గ్రహింపు లేదు, వేరు సంగతి. గ్రహింపు అయినప్పుడు గ్రహించినప్పుడు కూడా చెప్పలేకపోయినా, ఆ చెప్పలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అవతల వాడు దుడుకుగా వచ్చాడని కూడా మనం ఏం మాట్లాడమని చెప్పలేము. ఆ దుడుకువాడిని దుడుకుగా ఎదిరించి మాట్లాడటం వేరు. ఇదంతా వస్తాయి అన్నమాట. అంతే. ఇప్పుడు మన కోర్స్ ఏమిటంటే గ్రహించడం ఒక విషయం, వ్యక్తం చేయడం ఒక విషయం. అందువల్ల ఇప్పుడు మీకు విశేషం, మా బోటి వాళ్ళు మేమందరం చదువుకున్నప్పుడు మనకు మన SBG 1 పుస్తకం కూడా లేదు. అర్థమవుతుంది. SBG 1 పుస్తకం 1983లో వచ్చింది. గురుదేవులు దేహం చాలించింది 1974లో. అప్పుడు లేదు. అప్పుడు రామకృష్ణ మఠం పుస్తకం ఉండేది మఠంలో. రామకృష్ణ మఠంలో సరే వాళ్ళ ప్రకారంగా వేశారు. ఉన్నదాల్లో ఓ విధంగా బాగుంటుందని చెప్పి ఆ పుస్తకాన్ని తెప్పించుకొని అందరికీ ఇచ్చుకుంటూ అందరూ చేసుకుని వచ్చేవాళ్ళు. అది కూడా వాడు 2 వరుసల్లో ఇచ్చేవాళ్ళు కానీ 4 పాదముల్లో ఇచ్చేవాళ్ళు కాదు. మా వాటి వాళ్ళకి మాకు పని ఉండేది. ఎవరికైనా పుస్తకం కావాలంటే మఠం నుంచి ఆ పుస్తకం ఇచ్చి దానిలో మార్క్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. కమాలు మార్చేసిన తర్వాత ఎట్లా వస్తుందో, ఒక్కప్పుడు విసర్గ లోపమై ఉంటుంది, విసర్గ పెట్టి కమా పెట్టి ఆ తర్వాత ఏ వర్షం వస్తుంది అది పెట్టి అధ్యాయం అంతా పెట్టి ఇవ్వాలి. మాకు అది బాధ్యత. అట్లా ఉండేది. లోకానికి తెలియదు, ఎట్లా చదవాలి కూడా తెలియదు. చతుష్పాత్ అని వస్తుంది. అది భగవద్గీత చతుష్పాత్, 4 పాదములు కలిగినది అని. 4 పాదములు చెప్పాలి. ఆ తర్వాత అధ్యయనం చేయటం అంటే ఒకటి చెప్పి మళ్ళీ ఇంకోటి చెప్పడం అనేది. అప్పుడు ఏమవుతుంది, ఒకటి చెప్తున్నప్పుడు తాను వ్యక్తం చేసేది వేసే అవతల ఉంటుంది, అవతల వాళ్ళు వ్యక్తం చేసి తాను వినటం ఒకటి, తాను వినటం ఒకసారి, చెప్పడం ఒకసారి. అర్థమవుతుంది. వినటం ఒకసారి, చెప్పడం ఒకసారి, 2 రావాలి. ఇది తపస్సుది. దానికి అవకాశం ఇచ్చుకుంటూ ఒకటి చెప్పి ఒక పాదం చెప్తే తర్వాత ఇంకో మిత్రులందరూ చెప్పడం, 2వ పాదం ఒకటి చెప్తే మళ్ళీ అది చెప్పడం. అటువంటి అధ్యయనాన్ని గురుదేవులు మనకు ప్రవేశపెట్టి చెప్పారు. అంతవరకే చేసుకుంటూ వచ్చారు. అప్పటికి ఇది చాలా విషయాల్లో సవరించుకుంటూ వచ్చేవారు. కానీ ఎట్లా ఉంటుంది, పూర్తిగా రాలేదు. ఇప్పుడు భావయుక్తంగా ఎట్లా చదవాలి దాని మీద వచ్చేటప్పటికి 79 దాకా వచ్చింది. అప్పుడు పుస్తకం వచ్చి పుస్తక రూపంలో మీకు అందించేటప్పుడు, అందరికి అందించేటప్పుడు 83 దాకా అయింది. అది అన్ని దోషాలు. ఇవాళ ప్రవచనం ఇవ్వటానికి ఈ క్రిస్టియన్ వాళ్ళతో ఎంత ఘోరం వచ్చిందో అన్ని దోషాలు వచ్చినాయి అప్పటికి. వాడికి ఎవరికో ఇచ్చి ప్రింటర్కి ఇస్తేనే వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రింట్ చేశాడు. ప్రతి శ్లోకాన్ని ఇంకో కింది దింపేసేవాడు. పేజీలు పెరిగితే వాడు డబ్బులు ఎక్కువ వస్తాయి. వాడితో పోట్లాడి కూర్చొని చెప్పి చేస్తే దగ్గరుండి దింపది, అక్కడ ఆ స్పేస్ తీసేస్తే చూడు ఇది పైకి వెళుతుందని చూపిస్తే వాడు కావాలని ఇంకో స్పేస్ పెంచేస్తాడు. పోట్లాడాల్సి వచ్చింది. చివరికి 11వ అధ్యాయం మధ్య జరుగుతున్నప్పుడు ఆ ప్రింటర్ దగ్గర నుంచి వెనక్కి తీసుకొని మనమే టైప్స్ అంతా కొనుక్కొని వేసుకొని మఠంలో పెట్టుకొని దాన్ని ప్రింట్ చేయవలసి వచ్చింది. అతని దగ్గర ఏముంటుంది, కంపోజ్ చేసిన వెంటనే ప్రింటర్కి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాల్సి వచ్చింది, చేసిన తర్వాత ఒక చోట పెట్టి 16 పేజీలు అయిన తర్వాత అది తీసుకెళ్ళి ఇంకో చోట ఇంకెక్కడో చోటు తీసిస్తే వాడు ప్రింట్ చేయబోయి ఫేస్ అంతా పాడు చేసి పెట్టాడు. ఫాంట్ ఉంటుంది, ఫాంట్ అక్షరాలు అవన్నీ పాడు చేసి పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ పుస్తకాలు వచ్చినప్పటికీ అది సరిగ్గా లేకపోతే ఆవిడు ఒక కలం పెట్టుకునేవాడు. మంచి కలం దొరికింది, చైనా పెన్. అది ఇప్పుడు లేదు. అది ముద్ద రాకుండా ఉంటుంది. ఆ కొరికిన అక్షరాలన్నింటినీ దిద్దేవాడు కూర్చుని. అంత పని చేయాల్సి వచ్చింది. ఇది కూడా ప్రింటింగ్ ఇవ్వడానికి. ఎక్కడ మళ్ళీ ప్రింటింగ్ ఒక మొదటి మాట ప్రింట్ చేసినప్పుడు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కంపోజ్ చేయించి మొత్తం అంత మనమే హ్యాండ్ ప్రూఫ్ తీసి దాన్ని ఇంత చేసేటప్పటికి 1983 అయింది. ఆ పుస్తకం సరిగ్గా లేదు.
తృప్తి కాలేదు, మళ్ళీ మాట ప్రింట్ చేయాల్సి వచ్చేప్పటికి మనకి దగ్గర డబ్బులు లేవు. 80,000 ఖర్చు అయితే 80,000 తీర్చడానికి 16 చోట్ల ప్రవచనాలు తిరిగి వస్తే డబ్బు సంపాదించినట్టు అయిపోయింది వీడి పని. ఒక్కొక్క చోట 5,000 రూపాయలు వస్తాయి. మనం అడగం. 80,000 ఖర్చు అయింది రీప్రింట్ చేయడానికి పుస్తకాన్ని. ఆ రోజుల్లో 3,000 పుస్తకాలు ప్రింట్ చేయాలి, ఒక 1000 చేసేవాళ్ళు కాదు. 80,000 రూపాయలు ఖర్చు అయితే 16 చోట్ల ప్రవచనాలు చెప్పొస్తే అప్పుడు వాళ్ళకి అప్పు తీర్చాం. అట్లా ఉండేది ఆ రోజులు. సరే, ఏమైనా చెప్పుకోవాల్సి వచ్చింది ఏమిటంటే అధ్యయనం చేయటం అంటే ఎట్లా ఉంటుందనే విషయంలో స్పష్టంగా అప్పటిదాకా 79 నుంచి తేడా చూపించిన తర్వాత మళ్ళీ 83లో పుస్తకం వాడి చేతికి ఇచ్చేంత వరకు కూడా అధ్యయనం వీడే చెప్పవలసి వచ్చేది. అంతకుముందు ఎవరు చెప్పమని వాళ్ళు అధ్యయనం చెప్పేసేవాళ్ళు. అందరికీ కంఠస్థం అలవాటైంది. ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది అనద్దు, వాళ్ళకి అలవాటైంది. అలవాటైన వాళ్ళు మార్చుకున్నారు. ఎందుకు? తేడా గుర్తించారు కనుక. అర్థవుతుందా? ఇది జరిగినటువంటి విషయం, ఇది జరిగిన కథ కనుక మీరేం చేయాలంటే ఆ తర్వాత ఆ పుస్తకం వచ్చినప్పుడు కూడా సంగీతం రికార్డ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేద్దాం అనుకున్నాం అంటే, ఒకటి అంతకుముందు ఘంటసాల గారి రికార్డు ఒకటి ఉంది. ఆ ఘంటసాల గారి రికార్డు ఎట్లా ఉందంటే సినిమా స్టైల్లో పరిగెత్తినట్టుగా ఉంది. అది అట్లా ఉండకూడదు అని. తర్వాత తాత్పర్యం కింద ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మఠంలో వాళ్ళు 2 పిల్లలు ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ పిల్లవాడు ఏం చేసేవాడు, శ్లోకం చదివి తాత్పర్యంతో సహా చెప్పేసేవాడు. అంటే నోట పట్టినట్టు ఉంటుంది. ఎప్పటికైనా సరే పసిపిల్లలకి అది మాట ఇవ్వాలి, అధ్యయనం అది వాళ్ళకి ఇవ్వాలని అని ఆ దృష్టితో పెట్టుకుని మరి సరిగ్గా 18 నెలలు పట్టింది. 18 ఎట్లా కురుక్షేత్ర యుద్ధం కూడా ఏదో 18 రోజులు అయిందని, ఇట్లా 18 సంఖ్యకి ఏదో అర్థం ఉంది. అట్లా 18 అయింది. 18 నెలలు అయింది మనకు. 18 నెలలు వీడు రోజు పోయి మధ్యాహ్నం 3 గంటలకు పోయి అర్ధరాత్రి 2 గంటలకు వచ్చేవాడు. కానీ ఇదంతా తపస్సే. ఎందుకు చేసుకున్నామంటే అవతల వాళ్ళకి అందాలి. అది అయిన తర్వాత ఇట్లా కాదు, ముందు శ్లోకంలో మనకు అర్థం కాదు కనుక తెలుగులో చదివితే ముందు వెనక పదములు ఎట్లాగో ముందు వెనకగా ఉంటాయో తెలుస్తుందని చెప్పేసి ఆ పుస్తకం వేసి అప్పుడు అందరూ ఇచ్చాం. కనుక మీరేం చేయాలంటే ఒక్కొక్క శ్లోకమే తీసుకోండి, తొందరపడదు. ఒక శ్లోకం తీసుకోండి, ఒక శ్లోకం తీసుకుని 3 చక్కగా చూసుకుని మీరే పలుకొని చేయాలి. ఎందుకంటే ఎంత చెప్పినప్పటికీ కూడా అది మీ దగ్గర నుంచి పలకాలి. ఇదంతా కూడా తపస్సుగా చేస్తే, మీ తపస్సులో చెప్పుకుంటాం. మ్యూజికల్ రికార్డ్ చేసినప్పుడు వీడు అర్ధరాత్రి అక్కడ 4 శ్లోకాలు 7 శ్లోకాలు రికార్డ్ అయితే ఆ 7 శ్లోకాలని మననం చేసుకుంటూ వచ్చేవాడు. తెల్లవారు లేచి స్నానం చేసి తోటలో పోయి పూలు కోసి వీళ్ళకి ఇచ్చుకుంటూ ఆ పూలు కోసేటప్పుడు కూడా శ్లోకాలను మననం చేసేవాడు. బాగా మనం చేయాలి. లోపల నుంచి బాగా చేసుకుంటూ పోతుంటే వస్తుంది. మరి పోయిన వారానికి ఈ వారానికి మధ్యలో మీరు ఎంతమంది శ్లోకాలను విన్నారు చెప్పండి, మననం చేశారు చెప్పండి. బాగా అదే దృష్టితో ఉండాలి. ఎక్కడ తిరిగినా అదే దృష్టిలో ఉండాలి. ఉంటేనే వస్తుంది, రాత్రి రాదు. దాన్ని తనదిగా చేసుకోవటం అంటే తనెవరు? తను నిత్య స్వరూపుడు. తనదిగా చేసుకోవాలంటే తనకు నిత్యం కావాలి. నిత్యం అయితేనే వస్తుంది. అర్థమైంది? ఆ తర్వాత చెప్పేటప్పుడు కూడా ఇంకోటి, ఇళ్లలో మాట్లాడేటప్పుడు కూడా, ఎందుకంటే అధ్యయనం వేరు, ఇంట్లో వ్యవహారం కాదు. అదే ఇంద్రియాలే మనం ప్రవర్తిస్తాం కనుక ఆ ఇంద్రియాలని చేసుకుంటూ నేను తొందరపడుతున్నా మనకే తెలియాలి, తొందరపడి మాట్లాడుతున్నా మనకే తెలియాలి. అది మీకు గుర్తించేంత వరకు కూడా ఇట్లాగే ఉంటుంది. అది ఒక రోజులో కావచ్చు, కానీ మఠం యొక్క సిద్ధాంతం ఎట్లా ఉంటుంది? కావాలి, ఏమైనా కావాలి. హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్, వేరే ఉపాయం లేదు, చేయాల్సిందే అనే దృష్టితో ఉంటే కానీ మనం చేయలేము. తిరుగుగా చేద్దాం, లేదు తొందరపడితే ఏం లాభం అన్నట్టుగా అటువంటి జాగు రాకూడదు. మనం జాగు కావచ్చు, చేత కాకపోతే కావచ్చు, దృష్టి మాత్రం ఉండకూడదు. దృష్టి వేరు, దృష్టి ఎట్లా ఉంటే అట్లా మనం ఆచరణ చేస్తాం. ఇది ఇంతే కావాల్సింది. ఈ రోజున కావాలి. అయితే ఈ రోజున కావాలని చెప్పి గడబడ చేసుకోకూడదు.
కావాలి, చేయాలి. ఈ రోజునే సాధించడానికి దానికి ఒకటి శ్లోకం, అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి, యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి, అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి. అధునా ఏవ, ఇప్పుడు ఇక్కడే శాంతముక్తుడు అవుతావు, ఇప్పుడు ఇక్కడే చేయగలుగుతావు. ఇప్పుడు ఇక్కడే చేయడానికి ఎక్కడి చెక్కులకు రావాల్సిన అవసరం లేదు, తన దగ్గర ఇవ్వాలి. ఎవరికైనా అప్పు తీర్చాలంటే అప్పు తీర్చాలి జేబులో తీసిచ్చినట్టుగా అట్లా ఉండాలి. లోపల ఉన్నది తన దగ్గర ఉన్నది తనది. ఈ మాట చెప్పడం అద్వైతాల్లో పరాకాష్ఠ. అద్వైతాన్ని వ్యక్తం చేయడంలో పరాకాష్ఠ వాక్యం. ఆ వాక్యంలో కూడా యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి, దేహం పృథక్కృత్య, తన అలవాట్లు ఏమున్నాయో వాటన్నింటినీ కాసేపు మర్చిపోయినట్టుగా తీసి పక్కన పెట్టేసేసి చితి విశ్రామ్య తిష్టసి, ప్రశాంతంగా ఉండాలి. చితి అంటే చైతన్యమునందు, చైతన్యముందు విశ్రామ్య తిష్టసి. చితి తిష్టతి అంటే సరిపోతుంది, చైతన్యంలో ఉంటే సరిపోతుంది. అట్ట కాదు, చైతన్యంలో ఉండాలి. విశ్రామ్య తిష్టసి, విశ్రామ్య అంటే శ్రమ పడకుండా ఉండాలి. చైతన్యంలో శ్రమ పడకుండా స్పష్టంగా ఉండి, తర్వాత ఒక విశేషం చెప్తాను చూడండి, గొప్ప విశేషం. మీరు ఇట్లా ప్రయత్నం చేస్తుంటే మీలో తొందర వస్తుందన్నమాట మెదడులో మీకు తెలుస్తుంది. ఆ తెలుస్తున్నప్పుడు దాన్ని తీసేయాలంటే ఎట్లా ఉండాలి, దానికి కూడా ఉపాయాలు చెప్తా. తల మీద విరవిరలాడుతూ ఉంటే చేయలేరు, మెదడు విరవిరలాడుతుంటే చేయలేరు, తల స్నానం చేసినప్పుడు కూడా చేయలేరు. అది చేయాలంటే అలవాటు చేసుకోవాలి. అది కూడా తల నూనె రాసుకోవటం అన్నట్టు సన్యాసులు పనికిరావు. సన్యాసి, మీరు కూడా సన్యాసులే. సన్యాసి అంటే సన్యసించడం. సన్యాసి శబ్దానికి 2 అర్థాలు. సమ్యక్ న్యాసం అంటే బాగా విడిచిపెట్టమని ఒక అర్థం. అట్లా సమ్యక్ న్యస్యతి, స్పష్టంగా ఉంచుట, స్పష్టంగా ఉండాలి. ఉండదు. తర్వాత మనం తినే తిండిలో తేడా ఉంటే రాదు, గ్యారంటీగా రాదు. ఇప్పుడు కూడా సాత్విక ఆహారమే తినాలి, ఇప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. కారాలు మిరియాలు అస్సలు పనికిరావు. ఏదైనా ఎప్పుడైనా చికిత్స కోసం చేసుకుంటే వేరే సంగతి. ఒకప్పుడు చికిత్స కోసం నేను చేయవలసి వస్తుంది, చేసుకుంటాం అంతే. ఆ చికిత్స ఎప్పుడు కాదుగా. దేహానికి చికిత్స ఎప్పుడు కాదు, మనస్సుకు చికిత్స సిద్ధిని పొందేంత వరకు కూడా మనం చేసుకుంటూ పోతుంటాం. ఆ చికిత్స వేరుగా ఉంటుంది. దానికి కారాలు మిరియాలు వేసి అన్నబెట్టేట్టుగా ఉండాలి. లేకపోతే త్యాగరాజ కృతి ఒకటి చాలా బాగుంటుంది, మన సాయిటిలోర్తునే అని. దినకర కులభూషణుని దీనుడవై భజన చేసి తరించుమనే మాట చెబితే వినవేమే, గుణవిహీన ఓ బుద్ధి లేని దాని ఎందుకు వినవే. మనకే తెలుస్తుంది. యూ కెన్ రీడ్ ఎవ్రీథింగ్ ఇన్ ది బ్రెయిన్. మన స్థితిగతులు ఎట్లా ఉన్నాయో మన మెదడులో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ట్రిగరింగ్ అక్కడే ఉన్నది. అభౌతిక భౌతిక మనకు అనుసంధానం అనేటటువంటి మనకు బాగా చెప్తుంటుంది. అది కూడా గుర్తించకుండా తిరిగా ఉంటే మన దేని పనికిరాం. అది చేసుకుంటూ చక్కగా అధ్యయనం మీద దృష్టి పెట్టండి. ఈ ఒక్కొక్క శ్లోకం తీసుకొని ఈ శ్లోకానికి ఏం అర్థం తీసుకున్నాను అని మీరు చెప్పాలి. మళ్ళీ చదివేశారు, అర్థమైంది కాదు, మళ్ళీ తను చెప్పాలి. చెప్పుకొని ఇప్పుడు మయి ఆసక్త నా యందు ఆసక్తి కొన్న మనస్సు కలవాడవై, మయి ఆసక్త మనాహ, మయి ఆసక్త మనాహ, లేకపోతే మయి ఆసక్త అనేది మనకి మయి అని పెట్టి ఆసక్త అనే మాట అటు ఎవరు చెప్పరు. ఒక ఆయన మన విమర్శ చేశాడు, మయి అని ఎట పలకాలంటే అటగే పలుకున్నా. అది విరామం ఇచ్చేది కాదు, కానీ పదం తెలియాలి. ఆసక్త బయటికి రావాలి. లేకపోతే మయి ఆసక్త మనాహ అంటే ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి తెలిసిన. ఎంతమంది ఎట్ట పలుకుతారో వీళ్ళని తీసుకుని వాళ్ళ భారం అంతా నెత్తి మీద వేసుకొని వాళ్ళకి ఎట సమాధానం చెప్పాలి, ఎవడైనా కుతర్కం చేస్తే వాడికి ఎట సమాధానం చెప్పాలి, ఇవన్నీ చూసుకుంటూ అప్పుడు ఇది చేయవలసి వచ్చింది. తమాషా ఏం కాదు. వాడు విమర్శ చేస్తాడు అంతే కదా. ఏం విమర్శ చేశాడు? అర్థం కాకుండా విమర్శ చేస్తే వాడు చెడిపోతాడు. నా యందు ఆసక్తి కొన్న మనసు కలవాడవై
అర్జున అర్జున నా యందు ఆశకున్నవాడే అర్జున. అది సినిమా డైలాగ్ కాదు. అది అర్జున అనేది అక్కడ పాదం కోసం రాలేదు. అక్కడ ఎంత విశేషంగా నిన్ను ఎత్తి చూపించి ఒరేయ్ నా యందు ఆసక్తి కొన్న కలవాడవై, అంత అర్థం దానిలో. ఆ పార్థాని విశేషణ సంబోధనలు ఎంత అర్థం ఉందో అట్లాగే మై ఆసక్తమనా పార్థ. పార్థ ఎవరంటాడు? ఇందాక తయారాది కృతులంటే గుణవిహీన, ఎట్లోడుతున్నాయి గుణవిహీన. నేను ఎందు ఆసక్తి నీకు ఉండద్దా? ఉండి ఏం చేయాలి? యోగం యుంజన్ మదాశ్రయ. యోగమును అభ్యాసం. యోగం అంటే చేరుకోవటానికి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? మదాశ్రయ, నన్ను ఆశ్రయించి నన్ను ఆశ్రయించండి తేల్చేసినట్టు అయిపోతుంది. నా యందు ఆసక్తి ఎట్లాగో నన్ను ఆశ్రయించి అది చేస్తే ఏమవుతుంది? సమగ్రం మాం అసంశయం జానాతి. ఆ వాక్యం అంటుంది, తేలిపోవచ్చు, ఆనందించవచ్చు. అసంశయం సమగ్రం, అసంశయం సంశయం లేకుండా సమగ్రం మాం, సమగ్రమైనటువంటి నన్ను సంశయరహితంగా తెలుసుకుంటావు. అయిపోయింది. ఇంకా మనకి ఇంకేం కావాలి? గురువు శాస్త్రము దైవం ప్రకారంగా శాస్త్రం అని ఏమంటుంది? అట్లా శాస్త్రం ఏమంటుందో లోపల తన స్వరూపం ఏమంటుంది? ఏమంటుంది? నీకు సంశయం లేకుండా నువ్వు తెలుసుకుంటావు అనేటప్పుడు ఎట్లా ఉంటుంది? తెలుసుకోగలను అనే ఉత్సాహం రావాలి. నాకు అండ వచ్చేసింది, దొరికింది. ఆ అండను నేను గుర్తించుకోవాలి, నేను నిలుపుకోవాలి. అది ఆ అటువంటి ఉత్సాహం ప్రీతిగా పొందుతున్నా అనే ఉత్సాహం కలిగితే కానీ అందుకోలేము. లోకంలో ఏదీ చేసుకోలేవు. ఏదైనా సరే ప్రీతిగా చేస్తేనే వస్తుంది లోకంలో. మరి ఇది మాత్రం అప్రీతిగాను యథాలాపంగా చేస్తే వస్తుందా? ఇది తమాషా ఏం కాదు. ఇది స్వవిషయం. తన ప్రీతి స్వరూపం ఎటువంటిది? ప్రశాంత స్వరూపం. ప్రశాంతమునకు పుంజీభూతమైనటువంటి స్వరూపం తను. మొట్టమొట్లాడిపోయినటువంటి మొహం కాదు, చిటపట్లాడేటువంటి విషయాలు కాదు. అది తెలుసు. అది ఎప్పుడు ఆ భావాన్ని ఎప్పుడు నిలబెట్టుకుని నేను చేయగలను. పెట్టుకుని మననం చేస్తుంటే ఒక అధ్యాయం అయ్యే లోపల కొంత తేడా వస్తుంది. మీకు చేయడం సాధించినటువంటి శ్రమ, అది కూడా శ్రమ అంటే చేత కాకపోతే శ్రమ అవుతుంది. ఆ శ్రమ ఏమిటి? దాన్ని సాధించడంలో శ్రమ కాదు, అవతల ఉన్న తప్పుల అలవాట్లు తీసేయడంలో శ్రమ. మీరందరూ పోండి, నేను హాయి ప్రశాంతంగా ఉంటా కాసేపు అంటే వాడిని తర్వాత అంటే వీడు పోతుంటే ఇంకోటి ఉంటాడు, ఇంకోటి పోతుంటే ఇంకోటి వస్తుంటాడు. ఒక భావం పోతే ఇంకో భావం వస్తుంది. అక్కడ శ్రమ అవతల వాళ్ళని ఎట్టేయటంలోనే శ్రమ, కానీ తను తాను కూర్చుకోవటంలో శ్రమ లేదు. అసంశయం యథా జ్ఞాసి, ఎట్లా తెలుసుకుంటావో దాన్ని విను. సాధకుడికి ప్రోత్సాహం ఇవ్వటానికి సరియైన ప్రోత్సాహం, అది కూడా మామూలు ప్రోత్సాహం కాదు, సరియైన ప్రోత్సాహం ఇవ్వటానికి ఎంత అర్థం ఉండాలో ఆ అర్థం ఆ శ్లోకంలో ఉంది పూర్తిగా. ఇది జ్ఞాన విజ్ఞానం అసలు మనుషులకి. ఈ స్పిరిట్ మనం ప్రోత్సాహం కలిగిస్తున్నటువంటి స్వామి లోపల నుండి ప్రోత్సాహం కలిగిస్తున్నటువంటి దాన్ని మనం గుర్తించడమే జ్ఞానం. గుర్తించేప్పుడు గుర్తించినటువంటి స్పిరిటెడ్గా ఇదే తను తాను చైతన్యవంతం చేసుకోవడం అన్నా కూడా ఇంతే అర్థం. చేసుకోవడం దానికి విజ్ఞానం అవుతుంది. అవునా? జ్ఞానం దేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి. అక్కడ జ్ఞాన విజ్ఞానంలో ఎట్లా తెలుసుకుంటావో అంటే ఎట్లా తెలుసుకుంటాడు? జ్ఞానంగా తెలుసుకుంటా, విజ్ఞానంగా. జ్ఞానం దేహం స విజ్ఞానం, జ్ఞానమును సవిజ్ఞానం తే అహం వక్ష్యామి. విజ్ఞానంతో సహా చెప్తా. జ్ఞానం ఇక్కడ, విజ్ఞానం అక్కడ కాదు. ఇవాడు తెలుసుకోవడం ఏమిటి? తెలుసుకున్న తర్వాత ఉత్సాహం కలిగేటువంటి, ఉత్సాహం కలిగితే వెంటనే దాన్ని ఆచరణలో పెట్టడం ఏమిటి కనుక దానికి మరి గురుదేవులు చెప్తున్నటువంటి వాక్యాన్ని అప్పుడప్పుడు మనం అందరూ చెప్పుకుంటుంటాం. ఎట్లా చెప్పుకుంటాం? తల్లి దగ్గర పాలు తాగుతుంటే తాగిన తర్వాత తాగేటప్పుడు గుటకేస్తుంటే ఆనందిస్తాడా? గుటకేసిన తర్వాత అక్కడ పోయి ఎక్కడ మూల పోయి కూర్చొని ఆనందిస్తాడా? అన్నం తింటూ ఆకలి తీరుతుంటే ఆకలి తీరినటువంటి తృప్తి ఆకలి తీరుతుంటే అనుభవిస్తాడు. తిన్నంతా తిరిగిన తర్వాత కాదు. తిన్న తర్వాత నాకు ఇంకా తినేడుపు రాలేదే, తినేడుపు వచ్చిన తర్వాత ఆనందిస్తా అంటాడు. అనడు. జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత వజ్ఞామి. ఎందుకు అశేషం మా అని అన్నారు? అశేషత వక్ష్యామి.
అప్పటికి మనం అధ్యాయం అయిపోయిన తర్వాత శేషం లేకుండా చెప్తాను చెప్పారా అని చూసుకొని శేషం లేకుండా ఏం చెప్పారబ్బా అని మనం వెనపోయి చూసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అది 2వ శ్లోకం, మనం 30వ శ్లోకంలో ఉన్నాం, దాటి వచ్చేసాం కాదు. అట్లా మనం చేసే విధానమే ఉంటుంది, తను తాను పొందేటట్లుగా. ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. వాక్యం ఎటువంటిది? ఏ తెలుసుకుంటే భూయ మళ్ళీ ఇంకో విధంగా కూడా కాకుండా జ్ఞాతవ్యం తెలుసుకోవటానికి ఇంకోటి నా అవశిష్యతే, ఏది మిగిలి ఉండదు. ఇంకేం కావాలి? అంత అర్థం దానిలో ఉంది కనుక నేను తెలుసుకుంటా. ఇట్లా ఏం చేయాలంటే ముందు పెద్ద పుస్తకం టీకా తాత్పర్య పుస్తకంలో ఒక్కొక్క పదం విడదీశారు చూడాలి. పదం ఇష్టం వచ్చినట్టు పలకూడదు, అది చూసుకోండి. తర్వాత ఎట్లా దండాన్వయంలో క్రమం చేశారు చెప్పుకొని చూసుకోండి. దండాన్వయ క్రమం చెప్పుకున్న తర్వాత SPG3 పుస్తకంలో ఎట్లా తెలుగులో అర్థం చెప్పారు, తెలుగులో పలికి చూడండి, మీకే తెలుస్తుంది. తెలుగులో మీకు తెలుస్తుంది, సంస్కృతం వచ్చినప్పుడు అర్థం కావటం లేదు. తెలుగుతో పలికినప్పుడు ముందు వెనకలో ధ్వని భేదం మీరు చక్కగా చాలా మటుకు ఇవ్వగలుగుతారు. అది అక్కడ అభ్యాసం చేస్తుంది, దాన్ని చూసుకోండి. 2 పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. తర్వాత ప్రతిపదార్థం చూసుకొని పుస్తకాలు మూసేసి మీరు చెప్పుకోవాలి. ఒక శ్లోకం 4 రోజులైనా దానిలో మీ అసమర్థత ఏం కాదు, అర్థమవుతుందా? అసమర్థత కాదు, 4 రోజులు కాదు, 40 రోజులైనా సరే మీరే చెప్పుకోవాలి, చెప్పుకుని ఆనందించాలి. దానికి మనం ఎదురుకేం చెప్పుకున్నాం, ఓం శ్రీకృష్ణాయ నమః చెప్పినప్పటికీ ఓం అని చెప్పి ఓంకారం ఎట్లా చూపిస్తుంది అట్లా శ్రీకృష్ణాయ అని పలికేటప్పటికీ ఒళ్ళు జలధరించాలి, ఒళ్ళు జలధరించాలి. అట్లా శ్లోకం అర్థం చెప్పేటప్పుడు ఒళ్ళు జలధరించాలి. దానికి మీకు చెప్పుకోవడానికి వీడికి సిగ్గేం లేదు. బాగా జ్ఞాపకం, 1970లో కృష్ణాష్టమి అయిపోయి కృష్ణ జయంతి ఉత్సవాలు అయిపోయినాయి ఆదివారం నాడు. మరి ఎందుకు అయిందో మొత్తానికి వీళ్ళు మధ్యాహ్నం గురుదేవుడి దగ్గర వెళ్ళారు. అప్పటి వరకు వీడికి సంగతి ఇప్పుడు తెలియదు, వీడు బ్రహ్మచర్య దృష్టిలో ఉన్నాడని అంత కూడా వారికి తెలియదు అంతవరకు. అది చెప్పిన తర్వాత ఎందుకు చెప్పలేదని అంటే కొంతమంది నిరుత్సాహం చేశారు కనుక ఇప్పుడు చెప్పలేదన్నట్టుగా అంటే సరే చెప్తారు, వారి మాటలు చెప్పేశారు, అయిపోయింది. ఆ తర్వాత బయటికి వెళ్తుంటే సాధారణంగా ఎవరు వచ్చినా సరే బయటకు అందరం బస్ స్టాండ్ దాకా వారు నడిచినట్టుగా వాళ్ళు వాకింగ్ వెళ్తుండేవారు, మాతో పాటు వస్తుండేవారు. ఆయన సరిగ్గా ఆ గది ఇంటి ద్వారం బయటకు వచ్చిన తర్వాత నీ మీద దృష్టి పెట్టాలన్నారు. చాలు, శ్లోకం ఎంత ప్రోత్సాహం ఇచ్చి అంత ప్రోత్సాహం నీ మీద దృష్టి పెట్టింది ఇప్పుడు ఈ శ్లోకం. ఈనాటికి గురుదేవుల యొక్క దృష్టి వీడి మీద ఉంది. గురుదేవుల ఆ రోజున వాక్యమే వీడిని ఇంతవరకు పట్టుకొచ్చింది. ఆ తృప్తి చాలా గొప్ప విశేషం. లోకంలో ఏం సాధించినప్పుడు ఆ తృప్తి మనకు అందదు. అటువంటి తృప్తితో చక్కగా శ్లోకాన్ని మననం చేస్తే వస్తుంది. మీరు ఇట్లా ఒక్కొక్క అధ్యాయం చెప్పుకోండి. వచ్చే వారం ఒక శ్లోకాన్ని ఎవరినో ఒకటి చేస్తే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అధ్యయనం చేద్దాం, ఒకసారి 30 శ్లోకాలని అధ్యయనం చేద్దాం. తర్వాత ఏదైనా ఒక శ్లోకానికి చెప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే నెమ్మదిగా చేసుకుంటూ అందరూ ఒక తీరుగా వచ్చారనుకుంటే ఒక అధ్యాయంలో ఉంటుంది ఎప్పుడు కూడా ఇనిషియల్ ఫ్రిక్షన్ అని ఒక సామెత ఉంటుంది. ఇనిషియల్ ముందు కొంచెం ర్యాపిడ్ ఉంటుంది, తాత్సారం ఉంటుంది, ఆ తర్వాత అదే పికప్ అయిపోతుంది. కృషి చేయాలి. ఆ తర్వాత మ్యూజికల్ రికార్డు కూడా వినండి. మ్యూజికల్ రికార్డు ఈ దృష్టితో వినాలి. నామం వినండి, శ్లోకాలు వినండి. ఏ ఒక్క పదం కూడా వారు సరిగ్గా తేడా చేయలే. దానికి కారణము తాత్పర్యం వారికి ఇచ్చాం. అట్లా వాళ్ళ చేతిలో సంగీతం ఉంది. సంగీతం ఉన్నందువల్ల ఏమవుతుందంటే దానికి సంగీతంలో ధ్వని భేదం సరిగ్గా ఇస్తే అందులో వాళ్ళకి మనకు తేడా ఏమిటంటే వాళ్ళు పలకాలంటే ప్రతి అక్షరాన్ని పట్టి పలుకుతారు వాళ్ళు. మయ్యాసక్త మనా పార్థ, మనం మయ్యాసక్త మనా పార్థ అనేస్తాం. మయ్యాసక్త మనా పార్థ ఒక్కొక్క అక్షరాన్ని పట్టి అట్ట పలికితేనే వస్తుంది సరిగా, లేకపోతే అక్షరాలన్నీ అలికేసినట్టు అవుతుంది. యోగం యుంజన్ మదాశ్రయ,
యోగం యుంజన్మదాశ్రయ. యోగం యుంజన్మదాశ్రయ చెప్పారు కదా చూడండి. ఆలాపన లేదు, సంగీతం లేదు మధ్యలో. అసంశయం సమగ్రం మాం సమగ్రం మాం సమగ్రం మాం సమగ్రం మాం అనేస్తాం మనం. ఆట వస్తువుగా తమాషాగా ఒక సంగీతం అన్నట్టుగా వెళ్ళద్దు. దాని సంగీతం కాదు. 18 అధ్యాయాలు చెప్పేటప్పుడు కానీ అధ్యయనం ఎడిటింగ్ చేసేటప్పుడు దగ్గర ఉండి కూర్చొని ఒక్కొక్క అక్షరం పలుకుతుంటే, ఒక్క పదం పలుకుతుంటే ఎట్లా ఉండాలంటే భావయుక్త అధ్యయనం పలకాలి. అక్కడ సంగీతం ఛానల్ని ఒకటిగా తీసేయగలిగితే అది భావయుక్తం యుద్ధం పలకాలి. అట్లా చెప్పించుకున్నాం. అయినా వాళ్ళు ప్రొఫెషనల్స్ వాళ్ళ గోధ్వాన్ని వెళ్ళిపోతుంటారు కనుక మొట్టమొదటి చేసిన దానికి తర్వాత చేసినటువంటి సంగీతం రికార్డుకి తేడా ఏమిటంటే ఇందాక గకారాలు పలికినాయి. ఎక్కడ పలికింది అది? ఎక్కడో మధ్యలో ఉగ్గు అని, హృతజ్ఞాన హృతగ్ అని వస్తుంది. అటువంటివి వచ్చినాయి. వస్తే కూర్చోబెట్టుకుని మొత్తం 701 శ్లోకాలకి గీతా జయంతి గీతా మహాత్మ శ్లోకాలకి అన్నిటికీ కూడా అటువంటి వచ్చిన వాటిని తీసేశాం. కొన్నాళ్ళు పట్టింది అది చేయటానికి. చిన్న విషయం ఏం కాదు. ఆ కాస్త దాన్ని తీసేయాలి. అది కూడా ఎందుకు తీసేయగలిగామంటే దానిలో రిథం లేదు కనుక, తబలా లేదు కనుక తీసేయగలిగాం. అట్లా తీయటం కూడా చిన్న విషయం ఏం కాదు. కంప్యూటర్లో తీసాడు. తీసి సర్దుకున్న తర్వాత మళ్ళీ మిగతా మొత్తం 5 అధ్యాయాలు 5 భాషల్లో కూడా విడుదల చేసుకున్నాం. అంటే ఏం చెప్పొచ్చామంటే ఇప్పుడు మీకు చేతికి ఎంత అంది ఉందో అవన్నీ మీకు ఇవ్వటానికి చాలా శ్రమ చేయవలసి వచ్చింది. శ్రమ అంటే లౌకికంగా కొంత పని చేయవలసి వచ్చింది. ఎంతో పని చేసిందిరా మీకు వచ్చింది. దాని విలువ తెలుసుకొని అర్థం చేసుకుంటూ చదివి చివరికి ఏం మాట చెప్పుకుంటున్నాం, మీకై మీరు చెప్పుకోవాలి. అర్థం మీరు చెప్పుకొని భావం చెప్పుకొని అట్లా పలుకుతున్నా లేదా చూసుకోవాలి. ఆ చూసుకోవడంలో ఉండాలి. తర్వాత మ్యూజికల్ రికార్డు విన్నా సరే, భావిక అధ్యయనం విన్నా సరే తొందరపడి చెప్పడానికి ప్రయత్నం చేయదు. చెప్పడం నోటు కాదు, చెప్పినట్టు చెప్పాలి. బాగా విని వంట పట్టించుకొని చెప్పాలనేది మామూలు భాష. బాగా విని గ్రహింపు తీసుకోవాలి. ఇది సృష్టి ఇచ్చినటువంటి మీ తేజస్సులో గ్రహింపు అన్న తేజస్సుకి, వ్యక్తం చేయటం అనే తేజస్సుకి, సృష్టి స్వరూపంలో మీరు సమన్వయం కావటం అనేటటువంటి అర్థం ఉంది అక్కడ. మళ్ళీ ఇంకొక మాట చెప్పుకుంటాను చూడండి. వ్యక్తాయాం వాచి, వ్యక్తం చేయటం అనేటటువంటిది మనుషులకు ఒకడికే ఉంది. మిగతా ప్రాణులన్నీ మూగ జీవులు విని. మనకు భాష ఉంది. భాషని ఎంత స్పష్టంగా చేస్తా ఉంటే దానిలోనే ఉన్నది విశేషం ఉంది కూడా. భాషలో కూడా భాష వ్యక్తాయాం వాచి, నిన్ను నీవు ఒక భాష ప్రకారంగా భాషగా మాట్లాడుకోవటం, దాని ప్రకారంగా అధ్యయనం చేసుకోవటం, దీనిలో మనం ఎప్పుడైతే వాడుకుంటామో అప్పుడు ఏమవుతుంది, వ్యక్తాయాం వాచి, తన్ను తాను వ్యక్తం చేసుకోవటం అనే దీనిలో చాతకాగా ప్రవర్తించినట్టు అనుభవిస్తున్నప్పటికీ చాతకాగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రాణులందరిలో కూడా మనిషి వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే తన్ను తాను వ్యక్తం చేసుకోవటం అనే దానిలో ప్రతి ఇంద్రియానికి ఆ తేజస్సు వస్తుంది. ఇది చాలా బాగా గుర్తించాలి. ఒక వాగింద్రియం కాదు, ఒక్కొక్క ఇంద్రియం యొక్క తేజస్సు అన్ని ఇంద్రియాలకు ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాగింద్రియం యొక్క అది మూగం అయిపోయిందో గత జన్మల్లో అది వాళ్ళ కాల, ఇప్పుడు ఈ జన్మలో మనకు అది హైలైట్ అయింది, మనకు ఎదిగి వచ్చింది, అంది వచ్చిన తర్వాత దాన్ని స్పష్టంగా చేసుకున్నందువల్ల అవుతుంది. అందుకని వాగ్భూషణం భూషణం అని కూడా పేరుమాట చెప్పున్నాం మీకు. దీనిలో శషభిషాలు వద్దు. ఏమన్నా దండించినా ఎప్పుడన్నా తిట్టినా కూడా భగవద్గీతలో చాలా ఉన్నాయి. ఆ దండలన్నీ దండలుగా తీసుకోకూడదు, అవన్నీ మనమే చేయాలి. ఎట్లాగైతే నా మాం దుష్కృతినో మూఢ శబ్దానికి దుష్కృతి అయినవాడు నన్ను తెలుసుకోలేడు. నేను దుష్కృతం చేస్తున్నాను కానీ నన్ను నేను తెలుసుకోలేకపోయినాను. అలా నేను కాదు, ఎవరో ఒకరు కాదు. నన్ను నేను తెలుసుకోలేకపోయినానంటే నేనే దుష్కృతి చేస్తున్నా, తప్పుగా ప్రవర్తిస్తున్నా. చెంప కొట్టినట్టు అనుకుంటామో, ఆశీర్వాదం అనుకుంటాము, ఏమైనా సరే, మరి ఏమైనా పర్వాలే. చిన్నప్పుడు అమ్మ దగ్గర దెబ్బలు తిన్నప్పుడు కూడా పెద్ద అయితే అమ్మ ఇంత గౌరవం ఉండకుండా ఉండదు. లోకమే అంత స్పష్టంగా ఉంటే పరమార్థంలో ఎట్టుండాలి?
తన ఎందు తనకు ఉండాలి, తన ఎందు తనకు విలువ ఉండాలి. ఏదైనా సరే తనకు తన ఎందు విలువ, తనకు తన ఎందు విలువ. ఏదైనా పోగొట్టుకుంటే తను పోగొట్టుకున్నాడు. ఏ విషయాన్ని, ఒక చిన్న విషయాన్ని అన్నా అన్నా సరే తన స్వరూపం అక్కడ ఉంది. తన స్వరూపంతో చేస్తున్నాడు, తన స్వరూపాన్ని గుర్తించేటట్టుగా చేస్తున్నాడు, గుర్తించడానికి చేస్తున్నాడు, గుర్తించేటట్టుగానే చేస్తున్నాడు, వేరే విధం కాదు. అందువల్ల శ్లోకానికి తగినటువంటి విలువ ఇచ్చి ప్రయత్నం చేయాలి. ఒక్క శ్లోకాన్ని మీరే చెప్పుకోవాలి. ఆ ప్రయత్నం చేయండి, తప్పకుండా సాధన చేద్దాం. కొన్నాళ్ళు అవుతుంది ఇట్లాగే. ఓం తత్ సత్. యత్ అక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతే యేన శ్రీదేవేశం నమామి తం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమః పురుషోత్తమాయ. నమః పురుషోత్తమాయ. నమః సర్వలోక గురవే. నమః సర్వలోక గురవే. నమో విష్ణవే పరమవిష్ణవే. నమో విష్ణవే పరమవిష్ణవే. ఓం కర్తాపి వా కారయితాపి నాహం. ఓం కర్తాపి వా కారయితాపి నాహం. ఓం భోక్తాపి వా భోజయితాపి నాహం. భోక్తాపి వా భోజయితాపి నాహం. ఓం ద్రష్టాపి వా పెద్దదానికి ఓం అక్కల దృష్టాపి వా దర్శయితాపి వా దర్శయితాపి నాహం. సోహం స్వయం జ్యోతిర్నేతృగాత్మా. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు. గురు దేవో మహేశ్వర. గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఏం పలుకుతున్నావు స్పష్టంగా? గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం, గురు దేవో మహేశ్వర. ఎందుకు అత్య విసిరేయటం అంటారు? గురు సాక్షాత్ పరం బ్రహ్మ. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణార విందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణార విందయుగళం. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం. గృహీత్వా హస్తాభ్యాం గృహీత్వా హస్తాభ్యాం శిరసి శిరసి వక్షసి వక్షసి